సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. తిరుమలేశ్వరి దర్శనానికి వెళ్లి మధ్యాహ్నానికి చిరంజీవి ఇంటికి చేరుకోవాల్సి ఉండగా ఉదయం నుంచే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసం దగ్గర అభిమానుల కోలాహలం మొదలైంది. అక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్న అభిమానులతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. సందర్భంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల అడావుడి కూడా మొదలైందని చెప్పొచ్చు. గత 2 రోజుల నుంచి కూడా మెగాస్టార్ అభిమానులు సందడి వాతావరణం కూడా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ తన నివాసానికి చాలామంది అభిమానులు ఇక్కడ చేరుకోవటం జరిగింది. ఆయన అభిమానానికి ఎలాంటి కులమత భేదాలు లేకుండా ఇక్కడ చాలామంది చేరుకోవటం జరిగింది. ప్రస్తుతం ఆయనకి అభిమానం ఆ హీరోని చూస్తేందుకు ఒక పర్సన్ అయితే ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంది? నమస్తే సార్, నా రాము నా పేరు. మాది పందికుంట గుండకల్ దగ్గర. నేను చిరంజీవి సార్ని బర్త్డే అని కలిసేదానికి వచ్చినాను. ఒక 4-5 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. ఒకసారి కూడా ఫోటో దిగలేకపోతున్నాను. కానీ చిరంజీవి సార్ బర్త్డే సార్కి అని ఫోటో దిగాలని వస్తున్నాను. కానీ ఒకసారి కూడా అవకాశం రావడం లేదు. కానీ ఫోటో దిగితే ఎంతో సంతోషపడతాను. చాలా పిల్లప్పటి నుంచి పిచ్చి ఫ్యాను. కానీ ఫోటో దిగాలని ట్రై చేస్తున్నాను, ఫోటో దిగలేకపోతున్నాను. ఎప్పటి నుంచి మీరు అభిమానులు ఆయనకి? ఎన్నోసారి బర్త్డేకి ఆయన ఇంటికి రావటం? కనీసం అంటే ఒక 5 సార్లు అవుతుంది సార్. 5 టైమ్స్ అవుతుంది. 5 టైమ్స్ అవుతుంది సార్. సార్ దగ్గర ఫోటో దిగాలని. కానీ అవకాశం రావడం లేదు సార్ దగ్గర. ఒకసారైనా సార్ ఫోటో దిగాలని ఆశ ఉంది. సార్ ఒకసారైనా అవకాశం ఇస్తే ఎంతో బాగుంటుంది. సార్ దగ్గర ఫోటో దిగాలని చాలా ఆశగా ఉంది. ఫోటో దిగితే ఎంతో సంతోషిస్తాను. సార్ దగ్గర ప్రతి సినిమా నేను చూస్తాను. ప్రతి సినిమాకి బెనిఫిట్ షోకి వెళ్తాను నేను. కానీ మూవీస్ అంటే చాలా మూవీస్ బాగుంటాయి. అంటే మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారా, వేరే ఊరు నుంచి వచ్చారా? ఎన్ని గంటలకు బయలుదేరారు? మేము నిన్న నైట్ ట్రైన్కి ఎక్కాము, ఈరోజు పొద్దున్న దిగాము. ఈరోజు మార్నింగ్ దిగాము, సికింద్రాబాద్లో దిగాము. అక్కడి నుంచి సిటీ బస్సులో వచ్చాము. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడ ఆటోలో వచ్చామండి. మీకు అమ్మ నాన్న కావచ్చు, ఇల్లు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎట్లా మీరు ఒక్కలే ఉంటారా? అమ్మ నాయన ఉన్నారు, మా ఫ్యామిలీ, మా బాబు. నాకు 3 కూతుర్లు, 1 కొడుకు. మ్యారేజ్ అయింది. చాలా మీరు ఇప్పుడు బర్త్డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలని కోరుకుంటున్నారు, అంతేనా? అవును సార్, చిరంజీవి సార్ని కలిసి ఫోటో దిగాలనుకుంటున్నాను. ఎంతో ఆశగా ఉంది. సార్ ఫోటో ఇస్తే చాలా సంతోషకరంగా ఉంటుంది. ఫోటో దిగితే చాలా బాగుంటుంది. చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారితో ఫోటో దిగాలని ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ టైంకి వచ్చాడని కూడా చెప్పి ట్రైన్కి వచ్చిందని వస్తున్నాడు. మరికొద్దిసేపట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ రావటం కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్న అభిమానులు, మరికొంతమంది అభిమానులను చూద్దాం, ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంత్రాలయం. ప్రతి సంవత్సరం వస్తారా? ఇప్పుడు వస్తారా? ఎట్లా మీరు చిరంజీవి యూనియన్ ఎట్లా? సంవత్సరం వస్తున్నాం సార్ ఇక్కడికి. చాలా సంవత్సరాల నుంచి అక్కడ కేకలు కానీ. ఏం కోరుకుంటారు చిరంజీవి గారి నుంచి మీరు? ఒక భగవంతుడితో దిగాలని ఒక ఆశ సార్. మంత్రాలయం సార్ మరి. ఎట్లా సార్? ఎన్నో బ్లడ్ దానాలు కూడా చేయడం జరిగింది. అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా వెళ్ళటం కూడా జరిగింది. ఆయన బర్త్డేకి చేస్తున్నాం సార్. బర్త్డేకి చేస్తున్నాం సార్. ఇట్లా క్యాలెండర్లు కానీ క్యాలెండర్లు సార్, ఇట్లాగా అన్నదానం ఇట్లా చేస్తున్నాం. ఇక్కడ ఏ ఊరు మీది? మంత్రాలయం సార్, మంత్రాలయం. ఓకే. ఇట్లా అన్నదానం కూడా చేస్తాం. ఎంతమంది వచ్చారు మీరు? ఎప్పుడు వస్తూనే ఉంటున్నాం సార్ దగ్గరికి. మేము సార్ దగ్గర ఫోటో దిగాలని ఎన్నిసార్లు కోరుకుంటున్నాము. మేము ఇప్పటికి రాబట్టి సార్ బర్త్డేకి ఒక 5 years అయింటుంది. వెళ్తున్నాం. సార్ దగ్గర ఫోటో దిగాలని మేము ఎంతో ఆయన అభిమానం మా గుండెల నిండా ఉన్నాడు. ప్రస్తుతం ఇక్కడికి ఒక అబ్బాయికి అనారోగ్యం కారణం వల్ల ఈరోజు చిరంజీవి బర్త్డే కాబట్టి అక్కడ ఆయన ఏదన్నా సేవ చేస్తారా, లేకపోతే ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కూడా వాళ్ళు ఇక్కడికి బాబుని తీసుకొని రావడం కూడా జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏందని కూడా తెలుసుకుందాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వారసుగూడ, సికింద్రాబాద్ వారసుగూడ వచ్చినాం. ఏం కోరుకుంటారు చిరంజీవి గారిని మీరు? మాకు మా బాబుకి కొంచెం ట్రీట్మెంట్ చేపిస్తే చాలు, మాకు ఏం లేకపోయినా పర్వాలేదు. ట్రీట్మెంట్ చేయించేసి ఆర్థిక సాయం కొంచెం చేస్తే సార్ మాకు ఇబ్బంది. మేము మధ్యతరగతి తోలం, మా దగ్గర అంత అమౌంట్ లేదు. సర్జరీ చేయించాలన్నా చాలా ఇబ్బందితోటి సార్కి ధన్యవాదాలు చేస్తున్నా సార్. మీకు నేను కూడా షుగర్ పేషెంట్ సార్. నేను కూడా హెల్త్ బాగుండదు సార్. నాకు కూడా మా బాబుకి
ట్రీట్మెంట్ చేసేసి మాకు బాగుంటే చాలు సార్. నాకు మీరు హెల్పింగ్ చేయాలని చెప్పి, కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పి నేను వచ్చాను సార్. నేను మీ వీర అభిమాని సార్. నేను ఫస్ట్ డే ఏ మూవీస్ ఉన్నా ఏది ఉన్నా సార్, మీ ఇద్దరి రామ్ చరణ్ సార్ మీ ఎవ్రీ టైం నేను చూస్తూనే ఉంటాను సార్. ఒక 15 days ఎవరు చెప్తలేరు, ఎల్లగొట్టేస్తున్నారు. లేరు సార్ అని చెప్పేసి ఎల్లగొడుతున్నాడు. బాబు ఏమో కూర్చోలేకపోతున్నాడు. ఓకే సార్ ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాడు. ఒకవేళ మీ ఆవేదన ఆయనకు తెలిస్తే మాత్రం కంపల్సరీ మిమ్మల్ని అడ్రస్ తీసుకొని మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు. అట్లేం లేదు, మీరు ఒకవేళ తగ్గకుండా మీరు వెళ్ళిపోవచ్చు. అక్కడ మీ నెంబర్ అవి గేట్ దగ్గర ఇవ్వచ్చు అని కోరుతున్నాను. ప్రస్తుతం మాత్రం ఇక్కడ అభిమానులు కూడా మరికొద్ది సేపట్లో చేరుకొని ఉన్నట్టు. ప్రస్తుతం మాత్రం మెగాస్టార్ చిరంజీవి తిరుపతిలోని ఆయన దర్శనాంత అనంతరం హైదరాబాద్ మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రసల్తో గోపి, హైదరాబాద్.